కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ అటెండర్ తిరుమలేష్పై ఏసీబీ రైడ్స్ జరిగాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలతో సహా తిరుమలేష్కు చెందినటువంటి 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. సోదాల్లో 11 ఆస్తి పత్రాలు, కిలోన్నర బంగారం, 9 కిలోల వెండి, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో 2 బ్యాంక్ లాకర్లపై దృష్టి పెట్టారు ఏసీబీ అధికారులు. తిరుమలేష్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. 2025 అక్టోబర్లో అవినీతి ఆరోపణలతో తిరుమలేష్ సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కళ్ళు చెదిరేటువంటి ఆస్తులు, స్థాయికి మించినటువంటి అంటే ఉద్యోగం రీత్యా సంపాదించేటువంటి పరిస్థితి కాకుండా దానికి మించినటువంటి ఆస్తులు వెలుగు చూడటం ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, తిరుపతి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అటెండర్ తిరుమలేష్ అని చెప్పవచ్చు. ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కొనుగొట్టిన నేపథ్యంతో కూడా ఏసీబీ అధికారులు ఇతన్ని ట్రాప్ చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో కూడా కళ్ళు చెదిరేటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. మనం చూసుకుంటే 11 ఆస్తి పత్రాలతో పాటుగా కిలోన్నర బంగారంతో పాటు 8 కిలోల 77 కిలోల మొత్తంగా వెండి, ఆ తర్వాత 15 లక్షల నగదు పూర్తిగా కూడా ఇప్పటికే అతను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మర్రిపాడు మండలం డీసీపల్లిలో ఉన్నటువంటి తిరుమలేష్ కుటుంబ సభ్యుల దగ్గర కూడా సోదాలు నిర్వహించారని చెప్పవచ్చు. ఇప్పటికే 2 లాకర్లను కూడా ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి వాటిని కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం. ఒక అటెండర్, సాధారణ అటెండరు ఈ స్థాయిలో సంపాదించారంటే అసలు ఏసీబీ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఈ స్థాయిలో సంపాదిస్తే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు ఇంకా ఎంత సంపాదిస్తారన్న దానిపైన కూడా ఒకంత ఆసక్తి రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. తిరుమలేష్ ఆస్తులు ఇప్పటికే మనం చూసుకుంటే 2025 అక్టోబర్ లో పూర్తి స్థాయిలో ఇతన్ని విధుల నుంచి కూడా సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడని దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఎవరి ప్రమేయంతో, ఎవరి సపోర్ట్ తో కూడా ఒక అటెండర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా ఇన్ని కోట్లు సంపాదించాడన్న దానిపైన కూడా అందరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి ఆస్తులు సంపాదించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా ఇది చర్చాంశమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారనే చెప్పవచ్చు. మురళి, రైట్. అంటే గతంలో కూడా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇతర అధికారుల మీద కూడా రకరకాలైనటువంటి వివాదాలు కావచ్చు, ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతి ఆరోపణలు కూడా చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక ఇతని దగ్గరే ఇంత ఉంది అని అంటే మిగతా వారి మీద కూడా నిఘా పెట్టారు అనేటువంటి మాట, త్వరలో వారి మీద కూడా రైడ్స్ జరగబోతున్నాయనేటువంటి అంశం. దీనికి సంబంధించి ఏంటి మల్లికార్జున్? మురళి, మనం చూసుకోవచ్చు. అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక రిజిస్ట్రార్ కావచ్చు, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, ఆ స్థాయిలో ఏదన్నా ఫైల్స్ మూవ్ అయ్యాయి లేదా రిజిస్ట్రేషన్ జరిగాయి, భారీగా చేతులు మారాయంటే మనం ఏదో అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం వచ్చేసి అటెండర్ గా పనిచేస్తున్నటువంటి తిరుమలేష్, ఇతను పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ ఆస్తులు అంటే అక్రమాస్తులు కూడబెట్టడం వెనుక కూడా అసలు ఎవరున్నారు ఏంటి అన్న దానిపైన కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. గతంలో అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి కాబట్టి నేపథ్యంలో అనుమానం వచ్చేటువంటి ఏసీబీ అధికారులు కూడా ఈ తిరుమలేష్ పైన దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఈ క్రమంలోని తిరుమలేష్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులకు తీగ లేకపోతే డొంకు కదిలినట్టుగా పూర్తి స్థాయిలో ఈ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలు కూడబెట్టినటువంటి విషయాలు వెలుగు చూశాయని చెప్పవచ్చు. అయితే ఏం జరుగుతుంది రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, ఎందుకు ఒక అటెండర్ ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టాడు, అసలు పై స్థాయి అధికారులలో ఇంకెంత లాగుతున్నారు, ఇంకెంత సంపాదించారన్న దానిపైన కూడా ఒకంత ప్రశ్నలు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే అటెండర్ ఈ స్థాయిలో ఉన్నారంటే కనుక పై అధికారుల సపోర్ట్ ఏదైనా ఉందా, పై అధికారులు ఏదన్నా ఇలాగ లంచాలు తీసుకొని పూర్తి స్థాయిలో ఈ రకంగా ఈ అక్రమార్జనకు కారణమవుతున్నారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అందరిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ఒక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక అటెండర్ స్థాయి వ్యక్తి కూడా ఈ కోణంలో మనకు బంగారు కావచ్చు, నగదు కావచ్చు, 2 లాకర్లను కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ స్థాయిలో అక్రమార్జన జరుగుతా ఉందా, ఏ విధంగా ఇతనికి ఇన్ని ఆస్తులు వచ్చాయి దానిపైన కూడా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు అయితే షాక్ అవుతున్నారని చెప్పొచ్చు. అనేక ఆరోపణలు వచ్చాయి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన కూడా. ఈ నేపథ్యంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ అటెండర్ అన్ని పనులు చక్క పెడుతున్నారు, ఇట్లా ఈ కోణంలో కూడా కొంతమంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అంటే ఏ పని కావాలన్నా, ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా అటెండర్ ని కలిస్తే పని అయిపోతుంది అన్న ఒక సమాచారం ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా అసలు తిరుమలేష్ పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నాడు ఇంతకు అనే కోణంలో కూడా దృష్టి పెట్టేటువంటి ఒక సమాచారం వచ్చిందని చెప్పవచ్చు. ఆదాయానికి
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడు అని చెప్పి ఒక సమాచారము ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన తర్వాత తిరుమలేష్ ని అదుపులోకి తీసుకోవటము, అతన్ని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో అతనికి ఏముండే ఏం కథ అనేది పూర్తి స్థాయిలో చూస్తే ఒక్కసారిగా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోట్ల ఆస్తులు ఇప్పటికే కూడబట్టేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఒకంత ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అటెండర్ తిరుమలేష్పై ఏసీబీ రైడ్స్ జరిగాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలతో సహా తిరుమలేష్కు చెందినటువంటి 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. సోదాల్లో 11 ఆస్తి పత్రాలు, కిలోన్నర బంగారం, 9 కిలోల వెండి, 15 లక్షల నగదును అయితే స్వాధీనం చేసుకున్నారు. మరో 2 బ్యాంకు లాకర్లపై దృష్టి పెట్టారు ఏసీబీ అధికారులు. తిరుమలేష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2025 అక్టోబర్లో అవినీతి ఆరోపణలతో తిరుమలేష్ సస్పెండ్ అయ్యాడు. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.